ఈ గుడివాడలో రాజేంద్ర నగర్ అనేసి ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్‌లో గతంలో దాదాపు 35 సంవత్సరాల నుంచి అదే ఏరియాలో ఉంటున్నారని చెప్తున్నారు కొడాలి నాని మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్‌కి. దాదాపు 3 సార్లు, 4 సార్లు ఆయన గుడివాడలో గెలిచినటువంటి సిట్యుయేషన్. ఈసారి చాలా దారుణంగా ఓడిపోయారు. అయితే ఈ రాజేంద్ర నగర్‌లో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన మంత్రిగా ఉన్నటువంటి టైంలో ఒక ప్రాంతం అంటే ఒక 7-8 ఎకరాల ప్లేస్‌ని ఒక 300 మంది అట్లా కలిసి కొనుక్కుని అక్కడ ప్లాట్లు వేసుకుని ఇళ్ళు కట్టుకుందాము, లేదంటే అపార్ట్మెంట్లు కట్టి సెల్లింగ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఆ 7-8 ఎకరాలు కూడా పర్చేస్ చేసి పెట్టుకున్నారంట. అయితే ఎంత కూడా టీడీపీ వాళ్ళు ఇస్తున్నటువంటి ఎలిగేషన్, నేనేమి దీనికి మనకు సోర్స్ ఏం లేదు. సో అయితే ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా కొడాలి నాని తన హ్యాండ్ ఓవర్లోకి తీసుకుని వైసీపీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న ప్లాట్లో, చిన్న చిన్న ఇళ్ళు లాగానో, అంటే ఒక గుడిసెల్ టైప్లో కొంతమంది కార్యకర్తలకో లేని వాళ్ళకో వైసీపీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చేశారు. ఇచ్చేసి డోర్ నెంబర్లు తీయించారు, ఎందుకంటే ఓట్లు పడతాయి కదా. సో ఓటర్ల లిస్టుతో పాటు డోర్ నెంబర్లు తీయించి వీళ్ళందరినీ కూడా గడిచిన 4-3 సంవత్సరాలుగా అక్కడే ఉండేలాగా చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. నిజంగా వాళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళైతే వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా సామాన్య ప్రజానికే ఉంటారు. నిజంగా పేదోళ్ళు అయితే వాళ్ళు ఏ పార్టీకి ఉండరు, ఎందుకంటే వీళ్ళు బలవంతంగా తెచ్చుకుని ఒక పార్టీకి వేసుకుంటారు తప్ప ఏ పేదవాడు ఏ పార్టీని సపోర్ట్ చేయడు నిజానికి. సో ఆ పేదవాళ్ళు ఉంటే ఆయన వేరే ప్రాంతంలో ఈయనకి సంబంధించిన సొంత ప్రాంతంలోనో ప్రభుత్వానికి సంబంధించిన ప్రాంతంలోనో ఖచ్చితంగా ఇవ్వాలి, ఇవ్వచ్చు. ఇస్తే ప్రతి ఒక్కళ్ళు ఎంకరేజ్ చేస్తాం. కానీ ఈయన 7 ఎకరాలు కూడా కంప్లీట్గా ఈయన హ్యాండ్ ఓవర్లోకి కబ్జాలాగా తీసుకున్నారనేది ప్రధాన ఆరోపణ ఆయన మీద. సో అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో తమ ప్లాట్లోకి వెళ్ళి తమ ప్లాట్లని అమ్ముకోవడానికైనా, తమ ప్లాట్లో తమ సొంత ఇళ్ళు కట్టుకోవడానికైనా వేరే కాంట్రాక్టర్ వచ్చి అక్కడ ఇళ్ళు కట్టి, ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా అపార్ట్మెంట్లు సెల్లింగ్ చేసి మనకు 3-2 ఫ్లోర్లు ఇచ్చేసి మిగతా అంతా కూడా వాళ్ళు తీసుకుంటారు. ఈ కైండ్ ఆఫ్ మతలబులు ఉంటాయి. ఇది కూడా ఒక ప్రాసెస్. సో అట్లాంటిది చేయడానికైనా ఎవరు కూడా ముందుకు రావడానికి భయపడినటువంటి సిచ్యువేషన్ కొడాలి నాని వల్ల. కొడాలి నాని పేరు చెప్తేనే భయపడేటువంటి వాళ్ళు మొన్న ఎలక్షన్లో గెలిచిన తర్వాత టీడీపీ పార్టీ కొడాలి నాని 20 సంవత్సరాల తర్వాత 4 దఫాల తర్వాత అత్యంత దారుణంగా ఓడిపోయినటువంటి సిచ్యువేషన్లో వెనిగండ్ల రాము ఒక ఎన్ఆర్ఐ తెలుగుదేశం తరఫున అక్కడ గెలిచినటువంటి సందర్భంలో ఇమ్మీడియట్గా ఎవరైతే ఈ ప్లాట్ల సొంతగా ఉన్నారో ఈ 300 మంది వీళ్ళందరూ కూడా జేసీబీలు వేసుకుని వెళ్ళి మరి ఆ ప్రాంతంలో విత్ ప్రూఫ్స్, విత్ డాక్యుమెంట్స్, ఈలోపు ఏ పోలీసుడు వస్తాడో అనేసి, సో విత్ డాక్యుమెంట్స్ ఆ కాగితాలన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చుని పొద్దునుంచి సాయంత్రం దాకా ఉన్నటువంటి ఆ హట్స్ అన్ని అక్కడ లేపేసి అక్కడ ఎవరు ఉండడానికి వీలేదు, ఇది మా ప్లాట్స్, మీరు ప్రభుత్వం ఇస్తే కొత్త ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి, ఆ ప్రభుత్వం ఇస్తుందేమో మీకు తీసుకోండి అనేటువంటి ఒక చిన్న సైజు ఉద్యమాన్ని వీళ్ళు తీసుకొచ్చారనేసి, అది కూడా గెలిచిన తర్వాత రోజే. ఇక అధికారం చేపట్టలేదు టీడీపీ పార్టీ, వెనిగండ్ల రాము ఇంకా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయలేదు, ఇవేమీ జరగల. కానీ నేరుగా వెళ్ళి వీళ్ళందరూ కూడా వాళ్ళ ధైర్యం చూడండి, వాళ్ళ తెగువ, వాళ్ళ దమ్ము చూడండి, వెళ్ళి వాళ్ళందరూ కూడా ఆ ల్యాండ్స్ వెంటనే తీసేసుకున్నారని తెలుస్తుంది. గుడివాడలో ప్రజలే టార్గెట్ చేశారు కొడాలని. ఏదో ప్రభుత్వాలు టార్గెట్ చేయడం కాదు, అధికారంకి వచ్చిన కూటమి టార్గెట్ చేయడం కాదు. అధికారం మారింది, ఏపీలో జగన్మోహన్ రెడ్డి పోయాడు, లేకపోతే కొడాలి నాని దిగిపోయారు అనేటువంటి ఒక్క కాన్సెప్ట్ ప్రజల్లోకి రాగానే, అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమీ చేయలేదు నేను అంట్లా, ఎన్నో తప్పులు వాళ్ళు చేసి ఉంటారు 2014 నుంచి 19 వరకు, అట్లాగే ఇప్పుడు 24 నుంచి 29 వరకు వీళ్ళు చేస్తారేమో. కానీ ప్రజలని రాజకీయ నాయకులు ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు అనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే మీరు గుడివాడకి చెందిన వాళ్ళైతే ఇందులో ఏదన్నా కరెక్షన్స్, నాకున్నటువంటి సోర్స్ ప్రకారం తెలుగుదేశం పార్టీ మీడియా వినిపించినటువంటి వెర్షన్ని మాత్రం వినిపించేది తప్ప నేనేమి సొంత కవిత్వం కాదు ఇక్కడ. సో మీకేంటి, మీకున్నటువంటి సోర్స్ ఏంటి, మీకేమనిపించింది ఈ అంశం గురించి? ఇంకా ఏ రకమైనటువంటి ఇష్యూస్ నడిచే జగన్మోహన్ రెడ్డి సర్కార్లో కావచ్చు, 2019 నుంచి 19 వరకు చంద్రబాబు సర్కార్లో కావచ్చు, ఏ రకమైనటువంటి అన్యాయాలు చేశారు ఈ రాజకీయ నాయకులు, మనల్ని రిప్రజెంట్ చేసేటువంటి ప్రజా సేవకులు, ఎమ్మెల్యేలు, లెజిస్లేటివ్లు ఏ రకమైనటువంటి ఇష్యూస్ని క్రియేట్ చేశారు ఈ 10 ఏళ్లలో అనేది కామెంట్ చేయండి.